హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, పీకేఎల్ ఆప్షన్ వచ్చేసరికి అయితే ఆగస్ట్ మిడ్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ ఎవరు, అసిస్టెంట్ కోచ్ ఎవరు, అండ్ తెలుగు టైటన్స్ ఆప్షన్ స్ట్రాటజీ ఏంటి, అండ్ ఆప్షన్ డేట్స్ ఎప్పుడు, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్ డేట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. మ్యాక్సిమం ఆగస్టు 15 నుంచి 20 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్లేయర్స్ రిలీజెస్ లిస్ట్ ఇంకా ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్ కూడా ఆగస్టు ఫస్ట్ వీక్ లోపు అయితే రావచ్చు. అండ్ ఈసారి అయితే పీకేఎల్ ఆప్షన్ బడ్జెట్ కూడా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఒక మేజర్ అప్డేట్ వచ్చేసరికి మన తెలుగు టైటన్స్ అయితే అసిస్టెంట్ కోచ్ని అయితే పిక్ చేసుకున్నారు, రమేష్ కుమార్. తిను వచ్చేసరికి హర్యానాలో పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే వర్క్ చేస్తాడు అండ్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అండ్ మన హెడ్ కోచ్ సంగతి తెలిసిందే, కిషన్ కుమార్ హుడా సార్. తిను కూడా హర్యానాలో పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే వర్క్ చేస్తాడు. ఇద్దరి మధ్యన మంచి కోఆర్డినేషన్ ఉంటుందని అయితే రమేష్ కుమార్ని అయితే పిక్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. చూడాలి వీళ్ళిద్దరూ ఎలాంటి టీం అయితే బిల్డ్ చేస్తారో మన తెలుగు టైటన్స్కి. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ లాస్ట్ ఫ్యూ సీజన్ నుంచి అయితే ఘోరంగా అయితే ఫెయిల్ అవుతుంది, అటు డిఫెన్స్లోను ఇటు రేడింగ్లోను. సో ఈసారి అయితే న్యూ టీం బిల్డ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నా పర్స్పెక్టివ్లో రిటెన్షన్ లిస్ట్ అంటే రిటెన్షన్ ప్లేయర్స్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒకటే ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్లో ఉన్న డిఫెండర్ అజిత్ పవర్. ఎందుకంటే న్యూ టీమ్ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి అందరి ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎన్వైపీ ప్లేయర్స్ వచ్చేసరికి లాస్ట్ సీజన్ వాళ్ళు ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతారు. ఎందుకంటే వాళ్ళకైతే 2 years కాంట్రాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి. వాళ్ళు వచ్చేసరికి అయితే ఓంకార్ పాటిల్, సంజీవి, అంకిత్ అండ్ ప్రఫుల్ జోహారీ, ఈ 4 ప్లేయర్స్ అయితే ఈ సీజన్ కూడా ఎన్వైపీ ప్లేయర్స్లో అయితే కంటిన్యూ అవుతారు. అండ్ బిగ్ ప్లేయర్ అండ్ బిగ్ నేమ్ పవన్ కుమార్ షెరావత్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డ్యూ టు ద బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. అంత బడ్జెట్ పెట్టి రిటర్న్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ ఒకవేళ ఆప్షన్లో తక్కువ ప్రైస్కి వస్తే బైబ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అంత మంచి ఐఫై ప్లేయర్ని అయితే వదులుకోరు. పీకేఎల్ సీజన్ 11 ఆప్షన్ స్ట్రాటజీ వచ్చేసరికి ఒక సీనియర్ డిఫెండర్ని అయితే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కిషన్ కుమార్ హుడా స్ట్రాటజీ అండ్ యంగ్ రైడర్స్తో అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ రాహుల్ చౌదరి వచ్చేసరికి అయితే ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ అయితే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు. సో రాహుల్ చౌదరిని ఏమైనా బైబ్యాక్ చేసే ఛాన్స్ ఉంటే చేయొచ్చు, ఎందుకంటే తనైతే తన ఫేర్వెల్ సీజన్ మన తెలుగు టైటన్స్లో ఆడితే చాలామంది ఫేవరెట్ అనమాట రాహుల్ చౌదరి. సో చూడాలి రాహుల్ చౌదరి మళ్ళీ మన తెలుగు టైటన్స్ జెర్సీ వేసుకుంటాడో లేదో. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఎంతమంది రిటర్న్ చేసుకుంటారు, ఎవరెవరిని రిటర్న్ చేసుకుంటారు, ఎవరిని రిటర్న్ చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని కొంటే బాగుంటుందో కూడా కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవ్రీ కబడ్డీ అప్డేట్ అండ్ క్రికెట్ అప్డేట్స్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయి. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.